నేను చచ్చినా చెప్పను. ఆ దేవుడు సాక్షిగా నేనమ్మా మేమిద్దరం ఒకటైంది. ఇప్పుడు అదే దేవుడి ముందు అబద్ధం చెప్పడం నాకు చేత కాదు. నువ్వు అలా చెప్పకపోతే నలుగురిలో మీ నాన్నగారి పరువు పోతుంది. నాన్న పరువే కాదు, నా ప్రాణం పోయినా సరే సీనుకి నాకు సంబంధం లేదని నేను చెప్పను. ఏ నాన్నతో నువ్వు కాపురం చేయడం లేదా? పిన్ని వాళ్ళు బాబాయితో సంతోషంగా సంసారాలు చేసుకోవడం లేదా? మీరంతా మీ మొగుళ్ళతో ఆనందంగా కాపురాలు చేసుకుంటున్నప్పుడు నా భర్త దగ్గరికి నేను వెళ్తానంటే తప్పేంటి? అయినా కాపురం చేయకుండా పుట్టింట్లోనే ఉండిపోతానన్న కూతుళ్ళని మందలిచ్చే తల్లిదండ్రులు చూశాను గాని మొగుడు దగ్గరికి వెళ్తానంటే అడ్డు తగిలే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నా. వాడు పెద్ద మైసూర్ మహారాజని. నా భర్త మైసూర్ మహారాజో జైపూర్ యువరాజో కాకపోవచ్చు, కానీ మీ మొగుళ్ళలాగా ప్రేమికులు విడదీసే అక్బర్ చక్రవర్తి మాత్రం కాదు. వాడెవడి కోసమో అయిన వాళ్ళని అంతంత మాట్లాంటావా? ఇక్కడే కాదు, రేపు గుళ్ళో అందరి ముందు చెప్తాను. నా తండ్రి బాబాయిలు కూతుర్ని మొగుడి నుంచి విడదీసి ఇంకొకరి పక్కలోకి పంపడానికి ప్రయత్నిస్తున్న పక్క బ్రోకర్లని. నా కూతుర్ని చెడగొట్టింది కాక దాన్ని కొడతావటే? ఏం చేసుకుంటావే దాని మీద? చంపేస్తాను నిన్ను వదలనే. నీకు తెలీదమ్మా, రేపు గుళ్ళో నువ్వు అందరి ముందు జీవితంలో వాడి ముఖం చూడలేదని వాడి ముఖాన ఉమ్మేసి చెప్తేనేం చెప్పకపోతేనేం నా పరుగు పోతేనేం. నువ్వు చెప్పదలుచుకుని చెప్తావు కదా, అందుకని నేను కొడుతుందా? నువ్వు వదలమ్మా. కొడతావు, చంపేస్తాను నిన్ను. నువ్వు అలా చెప్పకపోతే దీన్ని నేను ఎక్కడ నరికి పోగులు పెడతానని భయపడి నేను కొట్టిందమ్మా. నువ్వు మాత్రం నీ మనసులో ఉన్న మాట చెప్పమ్మా, కానీ దీన్ని మాత్రం వదలను. బావగారు, రేపు మీరు చెప్పమన్నట్టు చెప్తానందిగా, ఇంకూరుకోండి బావగారు. నాకు తెలుసురా, నీకు నీ తల్లన్నా నా పరువన్నా పంచ ప్రాణాలని. రేయ్, రేపు నా కూతురు వాడితో సంబంధానికి నీళ్ళు వదిలేదాకా దీన్ని హాస్పిటల్ తీసుకెళ్లడం కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి వీల్లేదు. అర్థమైందా? నువ్వు అనవసరంగా దెబ్బలు తిన్నావు. ఇంకెప్పుడు ఇలా జరగలేమను. నాన్న చెప్పమన్నట్టే చెప్తానమ్మా. సెల్ తాళాలిచ్చి మీరందరూ సైలెంట్ గా ఓ 10 నిమిషాలు బయటకు వెళ్ళండి. వాడితో మాకు కొంచెం పని ఉంది. సార్ సార్, స్టేషన్ లో ఇలాంటిది ఏదైనా జరిగితే మా ఉద్యోగాలు పోతాయి సార్. సస్పెన్షనే కాదు, ఏకంగా డిస్మిస్ అయిపోతాం సార్. మా సీఏ గారు అసలే మంచాడు కాదు సార్. మీ ఉద్యోగాలు ఉన్నా ఊడిపోయినా మీరు సర్వీసులో ఉన్నంత కాలం వచ్చే జీతానికి డబ్బులు ఇస్తాం. ఒక్కొక్కడికి ఒక్కొక్క అపార్ట్మెంట్ అరేంజ్ చేస్తాం. కేసు మీ మీదకి రానివ్వం. డెడ్ బాడీని కూడా ఇక్కడ ఉంచాం. వాడే తప్పించుకొని పారిపోయి యాక్సిడెంట్ లో చనిపోయాడని కలరిస్తాం. సరేనా? సరే సార్. సార్, నాకు తెలవక అడుగుతాను, ఇవి హరిశ్చంద్ర ప్రసాద్ గారు చేసిన ఏర్పాట్లే కదా? ఊరికే డౌట్ క్లియర్ చేసుకుందామని. నీకెందుకు ఎక్స్ట్రాలు? మీరు బయట తీసుకోండి సార్. ఇదిగో సార్ తాళాలు. మేము బయట ఉంటాం సార్. ఇంకా నిలబడతారేంట్రా? కూర్చోండి. ఇప్పుడు మనందరం ఈక్వల్ పార్ట్నర్స్.
ఆ బచ్చాగాని సంపడానికి ఎంతసేపు చేస్తానంటే వచ్చేగడనే కట్టాడు మొన్న ఇచ్చాడుగా గిస్క గురుగారు వాళ్ళ పని కానిచ్చేలో మనం పని కానిద్దామా? ఏంటది? చాయ్ తాగుద్దామా? ఆ? డబ్బులు ఇవ్వట్లేదు. ఏదో బాగానే ఉందండి. అంతేనంటావా? ఆయ్ అయితే పదండి. నిన్ను కూర్చోమని చెప్పానా? డెడ్ బాడీ కూడా ఇక్కడ ఉంచుకున్నారు. ఒట్టి చేతితో వెళ్ళిపోతున్నారేంటి? పైగా కుట్టుకురాలాగా పరుగులేంటి? అరే బయట గొళ్ళం కూడా పెట్టారు. ఏంట్రా? లోపల ఉన్నాడు. ఎవరు? మన మగుడు. లే. అయ్య బాబాయ్, అయిపోయావు. వాడితో మన చాప్టర్ క్లాస్. ఈ లోపలికి ఎప్పుడు వెళ్ళాడు? ఏమో ఒకవేళ మన టీ తాగడానికి వెళ్ళినప్పుడు వెళ్ళాడేమో. మిమ్మల్ని లోపలికి రండి రా. మనమంతా ఒక ఫ్యామిలీరా. మనలో మనకి ఎన్ని గొడవలు ఉన్నా 4 గోడల మధ్య తెలుసుకోవాలి. అలా కాకుండా రోడ్డును పడ్డామనుకో మన పరువే పోతుంది. అంచేత ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మర్యాదగా లోపలికి వచ్చేయండి. వస్తే మీరు పడతారు సార్. అది ఎలాగూ తప్పదు కానీ వచ్చేయండి. మీరు వస్తారా నన్ను రమ్మంటారా? వస్తాను. ఆ తలుపేసారా? అలాగే సార్. అందరూ టోపీలు తీసి ఆ టేబుల్ మీద పెట్టండి. చొక్కాలు ఇప్పేయండి. బెల్టులు కూడా తీయండి. సార్ దాంతో కొడితే గట్టిగా తగులుతుంది సార్. తగలాలనే కదరా కొట్టేది. ఏరా ఎస్ఐ, రోజు నీ పెళ్ళాన్ని ఎవడ పక్కలో కన్నా పంపే డ్యూటీకి వస్తున్నావా? సార్, ఏ పౌరుషం పొడుచుకొచ్చిందా? ఈ పౌరుషం సిన్సియారిటీ డ్యూటీలో చూపించరా దొంగ నా కొడక. రేయ్, నీలాంటి లుత్యాలు డిపార్ట్మెంట్ లో ఉండబట్టేనా పోలీసుల్ని పసుపు నీళ్లు జల్లి గౌరవించాల్సిన జనం పేడ నీళ్లు కొట్టి చీ కొడుతున్నారు. రేయ్, నీ కళ్ళ ముందే బయటోడొచ్చి మన కస్టడీలో ఉన్న వాడి మీద చెయ్యేస్తే నీ శోభనం గదిలో నువ్వు పక్కన కూర్చొని ఇంకొకటి చేత కార్యం చేయించినట్టేరా? సార్ సార్ నన్ను వదిలేయండి. అసలే హెల్త్ ప్రాబ్లం, కిడ్నీ ట్రబుల్. కిడ్నీ ఉండేది అక్కడ కాదురా. వెధవ కిడ్నీ పోతే ఇంకొకటి స్పేర్ గా కొనుక్కోవచ్చు. కావాలంటే నేనిస్తా. కానీ మీలాంటి వాళ్ళ వల్ల చట్టానికే ప్రాబ్లం రా. వాడు చచ్చుంటే మీ ప్రాణాలు ఇచ్చుండే వాళ్ళ చెప్పండి.
తమాషా చూస్తున్నావు. ఏయ్, ఇలాంటి పొరపాటు మళ్ళీ జరిగిందో ప్రాణాలు తీసేస్తా. రేపు ఉదయం నేను స్టేషన్కి వచ్చేసరికి ఆ గోడ తలుపులు టోటల్ ఫర్నిచర్ ముందు ఎలాగున్నాయో సేమ్ టు సేమ్ అలాగే ఉండాలి. అర్థమైంది? గుడ్. లేచి యూనిఫామ్ వేసుకోండి. ఏంటి బుజ్జి అలా చూస్తున్నావు? నేను నిన్ను కాపాడింది నీ మీద ప్రేమతో కాదు, నా డ్యూటీ. ఒకవేళ రేపు గుడిలో అమ్మాయి ఏమైనా తేడాగా చెప్పింది అనుకో, నా స్వామి రంగా నీకు కూడా సేమ్ టు సేమ్ ట్రీట్మెంట్. ఆల్ ద బెస్ట్. ఇక బొజ్జో. గోచరాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం సతంజన గిరీశాయ నమః. ఓం వృషాద్రిపతయే నమః. ఓం మేరుపుత్ర గిరీశాయ నమః. ఓం సరస్వామి తటేజుషే నమః. ఓం కుమారాకల్పసేవ్యాయ నమః. ఓం వజ్రవృక్షయాయ నమః. శ్రీయకాంతాయ కళ్యాణ నిధజే నిధజేర్భినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సామ్రాజ్యం భౌత్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. మధు ఇలా రా. చూడు, ఇది పవిత్రమైన గుడి. ఇక్కడ నువ్వు మీ అమ్మా నాన్నలకు గాని పోలీసులకు గాని ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ హారతి మీద ప్రమాణం చేసి భగవంతుడు సాక్షిగా జరిగిన నిజమేమిటో ధైర్యంగా చెప్పు. రేపు నా కూతురు వాడితో సంబంధానికి నీళ్ళు వదిలేదాకా దీన్ని హాస్పిటల్ తీసుకెళ్లడం కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి వీల్లేదు. అర్థమైందా? ఎప్పుడైనా జరగనివ్వను. నాన్న చెప్పమన్నట్టే చెప్తానమ్మా. ఈ అగ్ని సాక్షిగా, మా అమ్మా నాన్నల సాక్షిగా, ఆ భగవంతుడి సాక్షిగా నేను నిజమే చెప్తాను. శ్రీనుకి నాకు సంబంధం ఉంది. ఇతనే నా మెళ్ళో తాళి కట్టిన భర్త. నువ్వు చెప్పు. మేమిద్దరం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నది నిజం. మా వాడిని చంపేస్తామంటే పారిపోయి అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నది నిజం. మమ్మల్ని పశువుల్లాగా విడదీసి నాకు వేరే పెళ్లి చేయడానికి ప్రయత్నం చేసింది నిజం. సీను పేరుని నా చేతి మీద పచ్చబట్టు పొడిపించుకుంటే దాన్ని మా బాబాయిలు కసాయి వాళ్ళలాగా కత్తితో కోసి చేర్పింది నిజం. చూడండి, సీను నా మెళ్ళో కట్టిన తాడిని బలవంతంగా వీళ్ళు తెప్పితే పట్ట మచ్చ చూడండి. మా నాన్న నా మనసు విరిచేయడానికి నా తల్లిని కొట్టి క్రూరంగా హింసించి చంపేస్తానని బెదిరించింది నిజం. నేను ఇక్కడ నిజం చెప్పినందుకు మా అమ్మ చంపేస్తారు సార్. మా నాన్న, మా అమ్మని మీరే కాపాడాలి సార్. నాకు నా భర్తకి రక్షణ ఇప్పించండి ప్లీజ్. ఏమిటి సార్ ఇదంతా? నాకే అర్థం కావట్లేదు. ఈ అమ్మాయికి ఏమన్నా పిచ్చా? నోటికొచ్చినట్టు వెర్రిబాగుడు బాగుతుంది. అసలు ఈ అమ్మాయి ఎవరో, ఆ ప్రేమ కథ ఏమిటో, ఆ సీను ఎవరో నాకేం తెలియదు సార్. నా పేరు శ్రీనివాస్ ప్రసాద్ అండి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నిజం సార్. ఈ అమ్మాయితో నాకు పరిచయం లేదు. అసలు ఈ అమ్మాయిని ఇంత క్రితం ఎప్పుడు నేను చూడలేదు సార్. ఇది గుడిరా. తెలుసు సార్, ఇది గుడని తెలుసు, ఆ విగ్రహం దేవుడని తెలుసు, మీరు సిఐ గారని తెలుసు, కానీ ఈ అమ్మాయి మాత్రం తెలీదు. మరి మీ తాతయ్య నువ్వు ఈ అమ్మాయిని ప్రేమించావని లేపుకెళ్లి పెళ్లి కూడా చేసుకున్నావని చెప్పాడు. అయితే వెళ్ళి మా తాతగారిని అడగండి సార్. ఎందుకు చెప్పాడో, అలా ఎవరు చెప్పమన్నారో వెళ్ళి ఆయన కనుక. తాతయ్యకి నాకు ఏ సంబంధం లేదు. ఈ కేసుకి నాకు ఏ సంబంధం లేదు. ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు. దయచేసి నన్ను వదిలేయండి. ఇలాంటి గొడవల్లో నన్ను ఇరికించకండి.
మీకు దండం పెడతాను. నువ్వు దేవతవు పార్వతి, పూజించాల్సిన నిన్ను గొడ్డును బాదినట్టు బాధాను. నీ పట్ల రాక్షసుడిలా ప్రవర్తించాను. ఈ నీచుని క్షమించు పార్వతి, క్షమించు. అయ్యో అవి మాట్లాడండి. అవును పార్వతి, కూతురు కాలేజ్ అని వంక పెట్టుకుని వాడెవరితోనో తిరుగుతుంటే ప్రేమంటూ చివరికి లేచిపోయేదాకొస్తే అది నువ్వు తప్పించిన క్రమశిక్షణ అనుకుని నిన్ను కొట్టాను. అది అడ్డదారి తొక్కుతుంటే దానికి ఆ దారి నువ్వే చూపించావని అపార్థం చేసుకున్నాను. కానీ ఈ రోజుతో ఆ భ్రమ తొలగిపోయింది పార్వతి. ఏ క్షణమైతే అది నిన్ను నన్ను కాదని వాడే నా మగుడని నలుగురు ముందు అరిచిందో, నా తండ్రి వెధవా అని 10 మంది ముందు డిక్లేర్ చేసిందో, ఆ క్షణమే అర్థమైంది పార్వతి, దాని పొగరుకు కారణం నీ పెంపకం కాదు, దాని ఒంట్లో ఉన్న నా రక్తం అని. ఒసేయ్, ఇంతకాలం గాలిపటం లాంటి నిన్ను చూసి గుడిగోపురం అనుకొని నమ్మానే. నువ్వు చెడదిరిగినా నేను చెడగొట్టింది నా పెళ్ళామని నా దేవతను కొట్టానే. అగడ్రా ఒసేయ్ గాలిదానా, ఎన్ని దెబ్బలు కొట్టినా అది నన్ను నమ్ముకున్నది కనుక నాతో కాపురం చేస్తుంది. అదే ఇంకో ఆడదైతే నేను పెట్టిన టార్చర్ కి ఏ పూలోడుతోనో పాలోడుతోనో లేచిపోయిండేదే. నిన్ను చంపినా ఇంకో బిడ్డను కనే ఓపిక నాకుంది, కానీ నా భార్య లాంటి ఇల్లాలు ఇంకో జన్మెత్తినా నాకు దొరకదే. నీ మూలంగా నా ఇంటి దీపాన్ని నా చేతులతోనే ఆర్పేసుకోపోయానే. చచ్చిపోతుంది. నీకు తెలియదు పార్వతి, ఇది మన ఇద్దరిని విడదీయడానికే పుట్టింది. దీన్ని క్షమించకూడదు. ఒసేయ్, ఇన్నాళ్ళు మీ అమ్మ చాటును బతికిపోయావు. ఈ రోజు నుంచి నా చేతుల్లో పడ్డావు. నేను ఎవరిని చేసుకోమంటే వాడిని, ఎవడని అడగకుండా తలెత్తి చూడకుండా చేసుకోవాలి. అలా కాకుండా మళ్ళీ లవ్వు పువ్వు అన్నావో నరికి పోగులు పెడతా, జాగ్రత్త. లే పార్వతి, హాస్పిటల్కి వెళ్దాం.